దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీ తల్లిదండ్రులను ఘనపరచండి. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, యేసు మరియను యోహానుకు అప్పగించాడు కనుక తల్లికి యేసు చేసిన చివరి పరిచర్యను గురించిన వివరణ వ్రాసింది సువార్త రచయిత అయిన యోహాను మాత్రమే. విపరీతమైన బాధలో కూడా తల్లిని గురించి ఆలోచించి యోహాను సంరక్షణకు అప్పగించి ఆమెను ఘనపరిచాడు. తల్లిదండ్రులను ఘనపరచమని చెప్పిన ధర్మశాస్త్రపు 2వ ఆజ్ఞను ఇలా యేసుప్రభు వారు నెరవేరుస్తున్నారు. ప్రియులారా, పెద్దవారైన తరువాత కూడా క్రైస్తవులు తల్లిదండ్రులను గౌరవించాలి. అయితే వారికి లోబడాలనే ఆజ్ఞ తాత్కాలికం. దేవుని నియమాలకు విరోధం కాకపోతే ఘనపరచడం సహజముగా విధేయతకు దారితీస్తుంది. కానీ ఘనత, విధేయతలు పర్యాయ పదాలు కావు. పెళ్లి చేసుకున్న తరువాత పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి అని లేఖనం బోధిస్తుంది. అందుకే కుమారుని లేక కుమార్తె వివాహంలో తల్లిదండ్రుల జోక్యం అనేక విడాకులకు, వైవాహిక తగాదాలకు మూలం. అయినా విశ్వాసి తల్లిదండ్రులను ఘనపరచాలి. ప్రియులారా, ఘనపరచడం అనే పదానికి గొప్పగా ఎంచడం, గౌరవించడం అని నిర్వచనం. ఘనతగా అనువదించబడిన గ్రీకు పదానికి బహూకరించడం, విలువను ఉంచడం అని అర్థం. చిన్నతనంలో తోటివారి కంటే ఎక్కువగా తల్లిదండ్రుల అభిప్రాయాలను ఎంచి గౌరవించడం మంచిది. పాతకాలపు మనుష్యులు, ప్రాచీనులు అనే వైఖరి తల్లిదండ్రులను అగౌరవపరుస్తుంది. మనలను వారి జ్ఞానానికి, ఆదరణకు దూరం చేస్తుంది. పెద్దవారైనప్పుడు తల్లిదండ్రులు అవిశ్వాసులైతే వారితో విభేదించవచ్చు. వారు భక్తిహీనులు, దుర్భాషకులైతే ఘనపరచడం అంటే వారిని నమ్మి వారి వలె ఉండటం అని కాదు, మనకు జీవితాన్నిచ్చిన వారిగా హోదాను బట్టి గౌరవించే వైఖరే ఘనపరచడం. ప్రియులారా, తల్లిదండ్రులను ఘనపరచడం అనేది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ అని నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనములోను, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనములోను, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలలోనూ చెబుతుంది. దానికి లోబడి వారికి ఆశీర్వాదపు వాగ్దానాన్ని అందించే 10 ఆజ్ఞల్లో ఇది మొదటి ఆజ్ఞ. యేసు తల్లిని ఘనపరిచినట్లే నీవును నీ తల్లిదండ్రులను ఘనపరచు. నీవు అధిక కాలం వర్ధిల్లిన జీవితాన్ని జీవిస్తావు. కనుక తల్లిదండ్రులను గౌరవించేవారముగా ఉందాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి.
చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఆయా రంగాలలో పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో సమస్తము కూడా బిడ్డలకు మీరు దయచండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సుఖప్రసవనివ్వండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి, చక్కటి సంతాన భాగ్యమునివ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి చక్కటి మార్గములు వారి కొరకు సరళం చేయండి. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. తండ్రి, నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చేయుచున్న పరిచర్యలో ప్రయాణములలో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించుమని, తోడై ఉండుమని ఈ దిన దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.